పేషెంట్ ని నడిపించకూడదు, మీకు తెలుసా? ఈ పేషెంట్ ఎవరు, మీరా నేనా? అచ్చా, ఇప్పటిదాకా బాగానే నడిచారు కదా, ఆ కాలం ఈ కాలం గుర్తు తెచ్చుకోండి. పేషెంట్ నేను, మీరు కాదు. ఇక ఇలాంటి వాళ్ళు తీసుకొస్తే ఇలా ఉంటుంది, చూసారా? పేషెంట్ అంటే ఈ కాలు కుంటితే ఆ కాలు కుంటుతున్నారు చూడండి. చచ్చ అయ్యేసరికి ఫుడ్ మన చేతిలో ఉంటుంది. ఈఎస్ఐ అవనివ్వండి, ఈహెచ్ఐ అవనివ్వండి, ఆరోగ్యశ్రీ అవనివ్వండి, ఏదైనా కూడా మనకి 2 పూట్ల ఫుడ్ అండ్ మార్నింగ్ టైంలో టిఫిన్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ ఫుడ్ అయితే నాకైతే బాగానే నచ్చింది. రైస్ కూడా కోటా రైస్ అవి కాదు, మంచి రైసే పెట్టారు. ఒకవేళ ఎవరికైనా ఇష్టం ఉండి తినచ్చు, పర్వాలేదు, ఎక్కడైనా అడ్జస్ట్ అవ్వచ్చు అనుకున్న వాళ్ళకి హ్యాపీగా తినచ్చు. పెద్ద కారం అది లేదు, బాగుంది. పెయిడ్ వాళ్ళకు కూడా ఒకవేళ జనరల్ వార్డులో ఉంటే కనుక వాళ్ళు ఫుడ్ ప్రొవైడ్ చేస్తారు. సో ఫుడ్ కోసం పెద్దగా మనం బాధపడక్కర్లేదు, భయపడక్కర్లేదు. చాలా క్వాలిటీ అనిపించింది నాకు. సో మీలో ఎంతమంది ఇలా టేస్ట్ చేశారో, మీకు ఎలా అనిపించిందో చెప్పండి. ఈఎస్ఐ హాస్పిటల్ వైజాగ్ వచ్చాము. ఎంతమంది జనం ఉన్నారు, ఇప్పుడే ఓపీ రాయించుకున్నాను. ఇప్పుడు 4th నెంబర్ వార్డుకి వెళ్ళమన్నారు. అందులో గైనిక్ మేడం ఉంటారు, ఆవిడని కలిసాక మళ్ళీ సర్జన్ని కలవాలి. ప్రజెంట్ అయితే ఫస్ట్ వాళ్ళని మీట్ అవ్వాలి. ఆ మీట్ అవ్వడానికే గంటల టైం. చూడండి ఎంతమంది ఉన్నారు. ఈఎస్ఐ గవర్నమెంట్ ఫ్రీ అంటారు కానీ అమ్మో, చూడండి అందరూ ఇవాళ వస్తారనుకుంటా. థర్స్డే ఫ్రైడే ఓపీస్ ఎక్కువ ఉంటాయి ప్రతి దానికి కూడా. సో అందుకే ఎంతమంది జనం ఉన్నారు. మనం ఎప్పుడైనా కూడా గవర్నమెంట్కి కానీ, లేదా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకునేవి కానీ, లేదా ఇలాంటి ఈఎస్ఐ కానీ ఏమైనా ఉంటే కనుక మార్నింగే వచ్చేయాలన్నమాట. అయితే హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాలేనండి. దానికి కారణం ఏంటో మీతో షేర్ చేసుకోవాలి. ఇదైతే చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో అనమాట. అస్సలు స్కిప్ చేయకండి. ఇందులో చాలా విషయాలు, హాస్పిటల్స్ గురించి, మన విజయనగరంలో ఏ హాస్పిటల్లో ఎలాంటి ట్రీట్మెంట్ జరుగుతోంది, ఫ్రీగా వెళ్ళిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, డబ్బులు కట్టిన వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తున్నారు, సో అసలు ప్రాసెస్ ఏంటి, వెళ్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. డబ్బులు కట్టినా కూడా ట్రీట్మెంట్ ఎలా ఉందో మీకు డైరెక్ట్గా చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది ఇందులో, మీకు చాలా యూజ్ అవ్వచ్చు. ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా ఇది యూజ్ అయ్యేదే వీడియో అనమాట. సో స్కిప్ చేయకండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకో నలుగురికి షేర్ చేస్తారని అనుకుంటూ ఇంకా విషయానికి వచ్చేద్దాము. రీసెంట్గా మా అత్తగారికి ఆపరేషన్ అది అయ్యింది, మీ అందరితోటి షేర్ చేసుకున్నాను. ఒకవేళ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే కనుక కింద మెన్షన్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. దాంట్లో కూడా చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. సో దానికి వెళ్ళినప్పుడు తర్వాత స్టిచెస్ రిమూవ్స్ కోసం అని చెప్పి మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత స్టిచెస్ అవి రిమూవ్ అయిపోయాయి. నాకు చాలా రోజుల నుంచి స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పి, రీసెంట్గా నాకు డెలివరీ అయింది, మీ అందరికీ తెలిసిన విషయమే. సో అలాగే కడుపు నొప్పి వస్తుంది, ఎందుకు ఏంటి అదేంటో తెలియట్లేదు అని చెప్పి ఈఎస్ఐ హాస్పిటల్కి అయితే వెళ్ళాను నేను. వెళ్ళినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మీరు అబ్డామిన్ స్కానింగ్ చేయించుకోండి అని చెప్పారు. అంటే పొట్ట దగ్గర స్కానింగ్ చేయించండి అని చెప్పారు. సో స్కానింగ్ కోసం అని చెప్పి మా అత్తగారితో ఎలాగో వెళ్ళాను కదా, అక్కడ తక్కువ చేస్తారని చెప్పి వెళ్తే స్కానింగ్ తీశారు. తీసిన తర్వాత ఒక పెద్ద విషయం బయటపడింది. పొట్టలో నొప్పి కోసం అని వెళ్తే గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఉన్నాయి అని చెప్పారు. అది కూడా 1, 2 కాదు, 20 స్టోన్స్ ఉన్నాయంట నా కడుపులో. ఎవరైనా 4 రాళ్ళు వెనకేసుకోమంటారు, నేను ఒక 20, 30 వెనకాల వేసుకున్నాను. అది వేరే విషయం అనుకోండి. సో తెలియగానే ఏంటి 6 నెలల క్రితం ఏమో డెలివరీ ఆపరేషన్ అయింది, తర్వాత ఏమో మా అత్తగారికి ఆపరేషన్ అయింది, ఇప్పుడు మళ్ళీ నాకు ఆపరేషన్ అని చెప్పి మా ఆయనకైతే అసలు దిమ్మ తిరిగిపోయింది అనమాట పాపం. అది ఎలా ఫేస్ చేయాలి ఏంటి అనేది ఏం అర్థం కాలేదు. నాకేమో మళ్ళీ ఆపరేషన్, బాబోయ్ అసలు లైఫ్లో అలాంటివి వెళ్ళకూడదు అనుకున్నాను. బట్ తప్పలేదు. అసలు దీనికి రీజన్ ఏంటని సెర్చ్ చేశాను అనమాట. అసలు గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఏంటి, ఈ మధ్యన నేను ప్రతి ఒక్కరి దగ్గర కామన్గా వింటున్న హెల్త్ ప్రాబ్లం ఇదైతే. గాల్ బ్లాడర్ స్టోన్స్ ఒకటి, థ్రోట్ దగ్గర అంటే గొంతు దగ్గర కాయ రావడం, ఇవి 2 నేను చాలా రెగ్యులర్గా 10 మందిలో 5గురి దగ్గర ఇదే విషయం వింటున్నాను. అసలు ఎందుకు వస్తుంది ఏంటి అనేది, కారణం ఏంటబ్బా అడుగుదామని చెప్పి అడిగితే, దీనికి చెప్పిన డాక్టర్ రీజన్స్ నేను సర్చ్ చేసిన దాంట్లో కామన్గా దొరికింది ఏంటంటే,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీకి సరిపడా వాటర్ తాగకపోవడం వల్లనే. మెయిన్ 99.9% రీజన్ ఏంటంటే మన బాడీకి సరిపడా మనకి రోజులో ఎంత కావాలో అంత వాటర్ తాగకపోవడం వల్లనే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఫామ్ అవ్వడము, ఆ ఫామ్ అయినవి పెద్ద పెద్దగా అవ్వడము, పెద్దగా అయ్యి మనకి అడ్డుపడి నొప్పిలు రావడము, సర్జరీల దాకా వెళ్ళడానికి కారణం అదే. నాకైతే ఈ కారణం వాళ్ళు చెప్పినప్పుడు నేను వెతికినప్పుడు ఇంత చిన్న నిర్లక్ష్యానికి ఇంత పెద్ద పనిష్మెంటా అనిపించిందండి. నిజంగా నాకు చాలా చాలా బాధ అనిపించింది. ఆ పెయిన్ ఎలా ఉంటుందంటే నిజంగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. చెప్పిన వాళ్ళకి చూసిన వాళ్ళకి అయ్యో పాపం అనిపిస్తుంది, కానీ పడే వాళ్ళకి ఈ నొప్పి పడే కంటే ఒక్కసారి వెళ్ళిపోతే బాగుండు, ఎందుకు ఈ బాధ అని అనిపిస్తుంది. నేనైతే ఈ ప్రాబ్లము ఫేస్ చేయడం రెండోసారి అనమాట. మా పెద్ద పాప పుట్టిన 3 నెలలకు ఒకసారి ఫేస్ చేశాను. బట్ అప్పుడు ఇంకా చాలా చిన్న రాళ్ళు అవ్వడం వల్ల టాబ్లెట్స్ తోటి క్యూర్ అయిపోయింది. ఒకటి ఏజ్ ఒకటి సపోర్ట్ చేసింది. అండ్ అక్కడ ఆపరేషన్ అయిన తర్వాత కూడా నేను త్వరగా క్యూర్ అయ్యాను అనమాట. ఈసారి ఏంటంటే 6 నెలలకు వచ్చినా కూడా వాళ్ళు ఏమన్నారంటే డాక్టర్స్ చెక్ చేసినప్పుడు, స్కానింగ్ రిపోర్ట్స్ చూసినప్పుడు, మీరు ఎప్పటికైనా ఆపరేషన్కి వెళ్ళాలి, తప్పదు, అది లైఫ్లో ఖచ్చితంగా ఒకసారి మీరు చేయించుకోవాల్సిందే అని చెప్పేశారు. అయితే డెలివరీ అయింది 6 నెలలు, బేబీతోటి కష్టము, మేనేజ్ చేయడం కష్టము అని అన్నారు. కానీ పెయిన్ మళ్ళీ వచ్చినప్పుడు అది మళ్ళీ తగ్గేదాకా ఆపరేషన్ చేయను అని చెప్పేశారు. బాబోయ్ ఏంటిది, ఒకదాని మీద ఒకటి షాకులు, ఏం చేయాలి తోచలేదు. ఇంక ఈఎస్ఐ ఉంది కదా, ట్రై చేద్దాం, ఒకవేళ అవుతుంది అంటే కనుక చేపించేసుకుందామని వైజాగ్లో పర్మిషన్ కోసం వెళ్ళాను. వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఈఎస్ఐ ఆఫీస్కి వెళ్ళి సబ్మిట్ చేసిన తర్వాత వాళ్ళు ఈఎస్ఐ హాస్పిటల్ నుంచి రిఫరెండ్ లెటర్ తెచ్చుకుంటే ఆపరేషన్ చేస్తాము అని చెప్పారు. సో ఇవన్నీ అయ్యాయి. తర్వాత ఏంటి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే మనకి ఈఎస్ఐ నుంచి కానీ ఆరోగ్యశ్రీ నుంచి కానీ ఈహెచ్ఐ అని ఒకటి ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్, అది కానీ ఏదైనా కూడా మనకి విజయనగరంలో ఉన్నవి 2 హాస్పిటల్స్ అండి. ఒకటి నిమ్స్, మన నెల్లిమర్ల దగ్గర ఉన్న నిమ్స్ అనమాట. ఇంకొకటి తగరపువలసలో ఉన్న ఏఎన్హెచ్, అనిల్ నీరుకొండ. ఈ 2 మాత్రమే ఈఎస్ఐ కైనా ఈహెచ్ఐ కైనా ఆధార్ కైనా అదే ఆరోగ్యశ్రీ అయినా ఏవైనా క్లెయిమ్ చేసుకునేవి కరెక్ట్గా చేసేవి ఏమైనా ఉంటే 2 హాస్పిటల్సే మనకి అవైలబిలిటీ ఉన్నాయి. సో ఆల్రెడీ ఏఎన్హెచ్లో చేసాము. ఇప్పుడు ఫీడింగ్ బేబీ ఉంది కదా, నేను తగరపువలస వరకు వెళ్ళాలంటే టైం టేకింగ్, ఎప్పుడైనా ఎమర్జెన్సీ అయితే కష్టం అని చెప్పి మన నెల్లిమర్లో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను అనమాట. నెల్లిమర్లలో మొత్తం ప్రాసెస్ వేరు, అనిల్ నీరుకొండలో మొత్తం ప్రాసెస్ వేరండి. అసలు ఇక్కడంతా డిఫరెంట్, అక్కడంతా డిఫరెంట్. ఏ సెక్టర్ది వాళ్ళదే అనుకుంటా, చాలా తేడా ఉంది. సో ఇక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మొత్తం ఈఎస్ఐ పాసిబిలిటీస్ అన్నీ, వాటికి రిపోర్ట్స్ అవి ఇవి అన్నీ చెక్ చేసుకున్నారు. అడ్మిట్ అవ్వమని చెప్పారు. నేను ఒక రోజు అడ్మిట్ అయ్యాను. మనము హాస్పిటల్లో అడుగు పెట్టినప్పుడే మైండ్లో ఫిక్స్ అయిపోవాలన్నమాట, 10 రోజులు ఖచ్చితంగా హాస్పిటల్లో ఉండి తీరాలి అని. నేను అడిగినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే ఇది ల్యాప్రోస్కోపీ అండి. ఇది ఒక విషయం క్లారిటీ ఇవ్వాలి మీకు. ఓపెన్ ఒకటి ఉంటుంది, ల్యాప్రోస్కోపీ ఉంటుంది. ఓపెన్ అంటే మనకి టోటల్గా ఓపెన్ చేసి అది రిమూవ్ చేసి చేసే ఆపరేషన్. ల్యాప్రోస్కోపీ అంటే చిన్న హోల్ ద్వారా రోబోటిక్ దాంతోటి చిన్న పైపుని లోపలికి పెట్టి దాంతోటి బయటికి తీస్తారనమాట. అది ల్యాప్రోస్కోపీ, చాలా చిన్న ఆపరేషన్. ఇప్పుడు చాలా మంది ల్యాప్రోస్కోపీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు, ఎందుకంటే అంత పెద్ద ఆపరేషన్, కుట్లు పచ్చాలు, మళ్ళీ చాలా తలనొప్పి, ఎందుకని ల్యాప్రోస్కోపీకి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. అది డబ్బులైనా ఆరోగ్యశ్రీ అయినా ఈఎస్ఐ అయినా ఏదైనా కూడా ల్యాప్రోస్కోపీలో చేయించుకోవడానికి మ్యాక్సిమం చూస్తున్నారు. సో ల్యాప్రోస్కోపీలో చాలా త్వరగా రికవరీ అవడానికి ఛాన్స్ అనమాట. ఎందుకంటే ఆపరేషన్ అయిన 10 రోజుల్లోనే లేచి మనిషి ఫ్రీగా తిరగడము, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు అందరికీ అది చాలా బెటర్ అని నా సజెషను. అది తప్పదు, మాకు అవైలబిలిటీ లేదు అనుకున్న వాళ్ళు ఇంక ఓపెన్కి వెళ్ళాల్సిందే. కొన్ని దాంట్లో హై రిస్క్ ఉన్నప్పుడు ల్యాప్రోస్కోపీ చేస్తున్నప్పుడు కూడా అది బయటకు రానేని పక్షంలో ఏమైనా ఉంటే కనుక అలా ఓపెనే చేస్తారట. అది కూడా చెప్పారు. మనతోటి సైన్ సిగ్నేచర్స్ ఏది ఎలా ఉన్నా కూడా చేస్తారు. అండ్ ఈ ఆపరేషన్ సంగతి పక్కకు పెడితే ఈ బ్లడ్ టెస్ట్లకే మనకు ఉన్న బాడీలో సగం రక్తం పీల్చేస్తారండి. బ్లడ్ టెస్ట్ అంటారు, స్కానింగ్లు అంటారు, ఈసీజీ అంటారు, బీపీ చెకప్లు, బ్లడ్ టెస్ట్లోనే ఒక 5-6 రకాలు చేస్తారు. ఈ బ్లడ్ తోటి సరిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ ఏఎన్హెచ్లో ఏంటంటే ఏ టెస్ట్లైనా వాళ్ళే మన దగ్గరకు వచ్చి సిస్టర్స్ తీసుకొని శాంపిల్స్ వెళ్తారు. మిమ్స్లో ఏంటంటే మనమే వాళ్ళ దగ్గరికి వెళ్ళాలన్నమాట, ఎవరు మన దగ్గరికి రారు. బ్లడ్ శాంపిల్స్ కానీ స్కానింగ్స్ కానీ, స్కానింగ్ అంటే మనమే వెళ్ళాలి ఎక్కడైనా, బట్ బ్లడ్ శాంపిల్స్ ఏదైనా కూడా వాళ్ళే వస్తారు తప్ప ఇక్కడైతే మనమే వెళ్ళాలన్నమాట. దానికి దీనికి డిఫరెన్స్ ఇది.
అండ్ తర్వాత జనరల్ వార్డు కాదు అనుకుంటే మనకి స్పెషల్ రూమ్ కావాలంటే 3500 పర్ డే, 3500 రూపాయలు ఒక రోజుకి. అది నువ్వు ఒక్కరే ఉంటావో 10 మందిని తెచ్చుకుంటావో అది మీ ఇష్టము. ఉండాలి అంటే కనుక 3500, అది ఏఎన్హెచ్ అయినా మిమ్స్ అయినా కూడా. సో దానికంటే క్యాజువల్ వార్డ్లో ఏంటంటే, వార్డ్లో మనకి రోజు బెడ్షీట్ మార్నింగ్ మారుస్తారు, చాలా నీట్గా మెయింటైన్ చేస్తారు. క్లీనింగ్ అయితే నాకు చాలా చాలా నచ్చేసింది. అసలు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఇంత క్లీన్ చేస్తారో లేదో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రము రోజుకి 3 times వాష్రూమ్ క్లీన్ చేస్తున్నారు. అండ్ వార్డు మొత్తం కూడా రోజుకి 2 సార్లు మాప్ పెడుతున్నారు, అంటే తడి బట్ట పెట్టడం. అసలు నాకైతే క్లీనింగ్ అయితే ఎక్సలెంట్ అనిపించింది. అండ్ ఇక్కడ ఒకవేళ ఫుడ్ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఫుడ్ మేము తినలేమండి, కారాలు ఉంటాయి, బియ్యాలు ఇలా ఉంటాయి, మాకు పడవ అనుకున్న వాళ్ళకి ఇక్కడ రెస్టారెంట్ స్టైల్లో ఒక మెస్ ఉందన్నమాట. ఎందుకంటే స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు, డాక్టర్స్కి వాళ్ళకి మెస్ లాగా ఒకటి రెస్టారెంట్ టైప్లో ఉంది. అదిరిపోయింది అనమాట. నిజంగా నాకైతే ఆ రెస్టారెంట్ కోసమైనా అక్కడికి వెళ్ళాలి అన్నంతగా అనిపించింది. ఎందుకంటే చాలా ఆ చుట్టూ ఎంత హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారు. హెడ్కి క్యాప్, చేతికి గ్లౌజెస్, యాప్రాను, చేతితోటి ఏది డైరెక్ట్గా ముట్టుకోరు, ప్రతి దానికి గరిటెతోటి హ్యాండిల్ చేయడం చాలా బాగా అనిపించింది. ఫుడ్ కూడా ఎక్కువ స్పైసీ లేకుండా, డాక్టర్స్ తింటారు కాబట్టి హెల్దీ ఫుడ్, కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉంది. మీల్స్ అయితే 110 రూపీస్, వెజిటేబుల్ రైస్ కానీ లేదా మిక్స్డ్ వెజిటేబుల్ రైస్ కానీ, సాంబార్ అన్నం ఇలాంటివి అయితే 90 రూపీస్, 95 రూపీస్కి చాలా మంచి ఫుడ్ పెడుతున్నారు. సో నాకు చాలా బాగా అనిపించింది. సో అలాగా ఆపరేషన్ ముందైతే బ్లడ్ టెస్ట్లు అవి అయిపోయాయి. తర్వాత ఏమో నాకు నెప్లైజేషన్ పెట్టారు. అదేంటో ముక్కుకి ఫ్రీనెస్ ఉండడానికి కోసం, మత్తిస్తే త్వరగా మనకి ఎక్కడం కోసం అది నెప్లైజేషన్ మార్నింగ్ ఈవినింగ్ పెట్టారు. దాని తర్వాత నెక్స్ట్ డేకి ఆపరేషన్కి ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెడిసిన్స్ అన్నీ ఇచ్చారు. ఇవన్నీ కూడా చేతికి పెట్టారు, నెప్లైజేషన్ పెట్టారు. దాని తర్వాత ఏమో నెక్స్ట్ డేకి ప్రిపేర్ చేశారు. ఎర్లీ మార్నింగ్ వచ్చి జడలు టైట్ చేయడము, మొత్తం డ్రెస్సింగ్ మార్చడము అన్నీ ప్రిపేర్ చేశారు. తర్వాత యూరిన్ బ్యాగ్ పెట్టారు. ఇదిగో నేను ఆపరేషన్కి వెళ్తున్నాను. సో ఇలా చేతికి జడలు కడతారు, తర్వాత చేతికి పెడతారు. మనకి ఆపరేషన్ అయినప్పటికి ఫామ్ ఒకటిలా ఇస్తారు, ఆ ఫామ్స్ పట్టుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, రిపోర్ట్స్ అవన్నీ కూడా. సో లోపలికి వెళ్ళిన తర్వాత యూరిన్ బ్యాగ్ అవి పెడతారు. అన్నీ అయిపోయిన తర్వాత లోపలికి వెళ్ళి ఆపరేషన్ అయిపోయిన తర్వాత ఐసీయూలో ఒక రోజు పెడతారు. అక్కడ బాగానే ఉన్నాము అంటే కనుక జనరల్ వార్డ్కి షిఫ్ట్ చేస్తారు. లేదు అంటే ఐసీయూలోనే ఎన్ని రోజులు ఉంచాలో చూసి దాని తర్వాత పెడతారు. ఆ తర్వాత మనం ఇలా వాకింగ్ చేయాలి. మనం ఎంత త్వరగా వాకింగ్ చేస్తే వాళ్ళు అంత త్వరగా డిశ్చార్జ్ చేస్తారు, లేదా మన పని అయిపోయినట్టే. సో ఇదండి నా ఆపరేషన్, నా హాస్పిటల్ జర్నీ. అండ్ ఈ హాస్పిటల్లో అసలు లేనిదంటూ లేదనమాట, హాస్టల్ కూడా ఉంటుంది కాబట్టి. నాకైతే హాస్పిటల్ నచ్చింది, బాగానే ఉంది, కానీ 10 రోజులు ఉండాలనే బాధ తప్ప. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో, ఇన్ఫర్మేటివ్ వీడియోతో మళ్ళీ అందరం కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఆరోగ్యం చాలా జాగ్రత్తగా ఉంచుకోండి, ఇలాంటి హాస్పిటల్ పాలవ్వద్దు, నాలా బాధపడద్దు. అండ్ మీరందరూ ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఒక మంచి వ్లాగ్తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్ ఆల్, టేక్ కేర్.